క్రికెట్ బెట్టింగ్ లో డబ్బులు పోగొట్టుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలో గౌడవెల్లిలో జరిగింది. గుండ్ల పోచంపల్లికి చెందిన సోమేష్ క్రికెట్ బెట్టింగ్ లో 2 లక్షలు పోగొట్టుకున్నాడు. దీంతో మనోవేదనకు గురైన సోమేష్ గౌడవెల్లి వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమేష్ తల్లి కనక మహాలక్ష్మితో మా ప్రతినిధి రవిచంద్ర మరిన్ని వివరాలు అందిస్తారు. సోమేష్ అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. అయితే కారణాలు ఏంటి, అసలు ఏందనేది వాళ్ళ అమ్మ ఉన్నారు ఇక్కడ, ఆమె తెలుసుకుందాం. చెప్పమ్మా, అసలు ఏం జరిగింది, అసలు ఎందుకు అలా చేసుకున్నారు? ఎందుకు చేసుకున్నాడో తెలియదండి. డ్యూటీకి వెళ్ళి కూడా వచ్చేవాడు, పాపం అయితే మాకు ఏమీ చెప్పలేదు. తెల్లారు లేచి 5 గంటలు వేసాడు, బాత్రూమ్కి వెళ్ళాడు. ఇంక బాత్రూమ్కి వెళ్ళాడు, కనిపించలేదు మాకు. ఇంకా పాపలో ఏం జరిగింది అనేది ఎవరితో కూడా చెప్పలేదు. ఆన్లైన్లో బెట్టింగ్ డబ్బులు అట్లా పోగొట్టుకున్నారు ఆర్థికంగా. మరి పోగొట్టాడో ఏటో మాకైతే చెప్పలేదు, తల్లిదండ్రులకి అయితే చెప్పలేదు, మరి ఫ్రెండ్స్కి కూడా ఎవరికి ఏం చెప్పలేదు. మరి ఇంకేం జరిగిందో ఆడి మధ్య ఏం జరిగిందో తెలియదు. ఫ్రెండ్స్ కాడికి మెసేజ్ పెట్టి వెళ్ళి పని చేసుకున్నాడు. అదే డబ్బులు అందులో ఆన్లైన్లో బెట్టింగ్ యాప్లని అందులో పెట్టేసి అట్లా నష్టపోయిండ్రు అనేది ఒకటి అంటున్నారు. నష్టపోయిందంటే ఇప్పుడు ఏం జరగలేదండి. అప్పుడెప్పుడో గతంలో జరిగిపోయింది. ఇప్పుడైతే బాగానే ఉంటున్నాడు. అప్పుడు ప్రాబ్లాలు ఏం లేవు, బాగానే ఉంటున్నాడు. ఫ్యామిలీతో కలిసి బాగానే ఉంటున్నాడు. ఆయన డ్యూటీ ఆయన చేసుకుంటుంటే మా డ్యూటీ మేము చేసుకుంటున్నాం, బాగానే ఉంటున్నాడు. కానీ ఈ 2 రోజుల్లోనే మరి ఏం జరిగిందో తెలియదు. అప్పుడైనా ఏదో కొంచెం పోయినాయి అంతే, మాకు పిల్లడు కావాలనేసి ఏదో పోయినాయి అంతే అప్పు తీర్చుకోవడం అయిపోయింది. అప్పటి నుంచి బాగానే ఉంటున్నాడు. ఆ పిల్లడి గురించి అలాంటి టెన్షన్లో ఏం పడలేదు. ఇప్పుడైతే పలానా తప్పు చేసినాను, నేను చేసినాను, నాకు ఈ ప్రాబ్లం ఉందని మాకు చెప్పలేదు, ఎవరికి కూడా చెప్పలేదు. అప్పుడు ఎంత నష్టపోయిందమ్మా? అప్పుడు ఒక 2 లక్షలు ఆమెకొడిసాడు అంతే. అప్పుడు 2 లక్షలు ఆమెకొడిసాడు అంతే, తీర్చుకున్నాం. కానీ అప్పటి నుంచి ఏం చేయలేదు, బాగానే ఉన్నాడు. ఏమో మరి మాకు చెప్తే నాకు తెలుస్తుంది. ఆయన చెప్పలేదు కదా, చెప్పలేదు, మాకైతే ఏం చెప్పలేదు. అందరం కలిసి రాత్రి భోజనం చేసాము, పడుకున్నాడు. తెల్లారు 5ంటికి లేచి వెళ్ళాడు, సరే ఇంక రాలేదు. నిన్న మళ్ళీ ఏం చెప్పలేదు. మరి అతని మధ్య ఏం జరిగిందో తెలియదు. ఎవరి మధ్య? ఆ పిల్లల మధ్యలో ఏం జరిగిందో తెలియదు మరి మనకి. వాళ్ళ దోస్తులు ఏమైనా డబ్బులు అడిగారు ఈ మధ్య కాలంలో? ఎవరిని అడగలేదు. ఎవరిని మరి అడిగేలో లేదో మాకు తెలియదు కదండి. చదువుకుని పిల్లలు వాళ్ళు ఎలాగొంటారో, మాకు చదువులు అయితే రావు. చదువుకుని పిల్లలు ఎవరితో ఎలాగొంటారో మనకు తెలియదు కదా. తర్వాత ఇంటికి రాలేదనేసి గమనించి మరి మా పిల్లలందరూ చూశారు, కనిపించలేదు. ఆ తర్వాత సూసైడ్ చేసుకుంది ముందు ఆ పిల్లలకి ఎవరికో మెసేజ్ పెట్టాడట. ఇంకా అదే జరిగింది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో కొన్ని కేసులు, సెలబ్రిటీల మీద కేసులు అవుతున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని, గతంలో జరిగినట్టుగా సంఘటన దృష్టిలో పెట్టుకొని ఏమైనా ఆ విధంగా ఆవేదనకు గురేమన్నా ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారా ఏందన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. ఇంకేదన్నా జరిగిందా అన్న కోణంలో కూడా చూడాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల ఆవేదన, శోకసంద్రాల నుంచి వెళ్ళిపోయారు. కెమెరా పర్సన్ నరేందర్ రెడ్డితో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.